హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. చాలామంది మిత్రులు మనకు 9th 10th క్లాస్లో లింకప్ టాపిక్స్ ఏమున్నాయి సార్ అని అడగడం జరిగింది. అందుకోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము 9th క్లాస్ అదేవిధంగా 10th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి లింకప్ టాపిక్స్ని అయితే మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అన్ని రకాల మెటీరియల్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా మీకు ఈ యొక్క వీడియో ఎస్జిటి వాళ్ళకి, ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికీ స్పెషల్ వీడియో అనుకోండి. తప్పకుండా ఇది మీకు యూజ్ అవుతుంది. అన్ని 9th క్లాస్ అండ్ 10th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి లింకప్ టాపిక్స్ అన్నిటినీ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా అందించండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మన వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి. ఆ నోట్స్లు కావచ్చు, పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ నేను మీకు ఫ్రీగానే అందిస్తాము. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని ఒక లైక్ ద్వారా మీరు నాకు అందించండి. మీరు అందించే ఒక్క లైక్ కూడా మాకు చాలా మోటివేట్గా, సపోర్ట్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్, మరిన్ని నోట్స్లు రాసి మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇక మనము లింకప్ టాపిక్స్ ఏమున్నాయి 9th క్లాస్ సోషల్లో అనేటివి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ మనకు 9th క్లాస్లో భూమి మనం అనే లెసన్ ఉంటుంది. ఈ లెసన్కి లింకప్ ఎక్కడ ఉంది అంటే మనకు ఆ 6th క్లాస్ సెకండ్ లెసన్ అయినటువంటి గ్లోబు నమూనా అనే పాఠం ఏదైతే 6th క్లాస్ ఉందో దానికి లింకప్గా మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ మనకు భూమి మనం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మనం చదవాల్సిందే. నెక్స్ట్ చూడండి, భూమి సహజ ఆవరణములు శిలా ఆవరణం అనే లెసన్ ఏదైతే ఉందో 9th క్లాస్లో అది మనకు 6th క్లాస్ థర్డ్ లెసన్ అయినటువంటి భూస్వరూపాలు అనే లెసన్కి లింకప్గా ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా ఆ యొక్క లెసన్ని చదివే ప్రయత్నం మనము చేయాలి. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే జలావరణం. ఈ జలావరణం అనే 9th క్లాస్ లెసన్ ఏదైతే ఉందో ఇది మనకు 7th క్లాస్లో 9th లెసన్కి అయినటువంటి మహాసముద్రాలకు ఈ లింకప్గా ఉంటుంది కాబట్టి మనము ఈ లెసన్ కూడా చదవాల్సిందే. నెక్స్ట్ చూడండి, ఈ వాతావరణం అనే లెసన్ మనకు 5వ తరగతి 5th క్లాస్లో 9th లెసన్ ఉంది కదా, వాతావరణం గాలి అనే పాఠం ఉంది కదా, దాంట్లో మనకు లింకప్గా ఉంటుంది కొద్దిగా కాబట్టి వాతావరణం అనే లెసన్ చదవాల్సిందే. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయం అనే పాఠం మనకు 9th క్లాస్లో ఉంది కదా. సో ఇది మనకు ఎక్కడ వస్తుందంటే మనకు ఫస్టే మనకు ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి 7th క్లాస్ లెసన్ ఉంది కదా వ్యవసాయం అని. సో అక్కడ నుండి మనకు ఇది అనేది లింకప్గా ఈ యొక్క 9th క్లాస్లో భారతదేశంలో వ్యవసాయం అనే లెసన్ అనేది మనకు చదవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా చూడండి, జీవావరణం. ఈ జీవావరణం అనే పాఠం మనకు 5th క్లాస్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ వస్తుందంటే 7th లెసన్ అయినటువంటి అడవులు గిరిజనులు అని ఉంటుంది కదా. సో దానికి రిలేటెడ్గా మనకు ఈ జీవావరణం అనే లెసన్ అనేది ఉంటుంది, గమనించండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఇక్కడ చూడండి మిత్రమా, మీకు ఈ యొక్క లెసన్స్ అన్ని మీరు రాసుకోండి, లేదా నేను పీడిఎఫ్ అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో లేని వారు ఎవరైతే ఉన్నారో వారు మీరు దీన్ని స్క్రీన్ షాట్ కానివ్వండి లేదా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నెక్స్ట్ మనము భారతదేశంలో పరిశ్రమలు అనేది మనకు 9th క్లాస్లో ఉంది. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే మనకు 7th క్లాస్లో ఎక్కడ ఉందంటే 7th లెసన్ అదేవిధంగా 8th లెసన్లో మనకు ఈ యొక్క లెసన్ ఉంది. మీరు చూసినట్లయితే మనకు రీసెంట్గా టెట్లో 7th పాఠంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే ఉందో అక్కడ మనకు కాగితం దశలు అడగడం జరిగింది, వరుస క్రమం. సో ఆ లెసన్ అక్కడ నుండి క్వశ్చన్ రావడం జరిగింది. సో ఆ పరిశ్రమలకు లింకప్గా మనకు 9th క్లాస్లో భారతదేశంలో పరిశ్రమలు అనే పాఠం ఉంది కదా. సో అది మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు భారతదేశంలో సేవా కార్యక్రమాలు, ఇది మన 9th క్లాస్లో ఉన్నటువంటిదే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాఠం ఇక్కడ లింకప్గా ఉంది మనకు 7th క్లాస్లోని 10th లెసన్, అదేవిధంగా 8th క్లాస్లోని 8th లెసన్. సో ఇవి రెండింటికి ఇది లింకప్గా ఉంది కాబట్టి ఇది మనం చదవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిన్న ప్రభుత్వ బడ్జెట్ మరియు పన్నులు అనే లెసన్ మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్లో మనకు వస్తుంది కాబట్టి ఈ యొక్క లెసన్ని మనము చదవాల్సింది. నెక్స్ట్ భారతదేశంపై వలసవాద ప్రభావం అనేది మనకు 9th క్లాస్లో ఉంది కదా. సో ఇది మనకి ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ 7th క్లాస్లోని 15వ లెసన్, 15th లెసన్, 8th క్లాస్లోని 10th లెసన్కి లింకప్గా ఇది మనకు భారతదేశంపై వలసవాద ప్రభావం అనే లెసన్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చదవాల్సిందే.
నెక్స్ట్ మనము విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం అనే 9th క్లాస్ ఉంది కదా మనకు. సో ఇది మనకి ఇక్కడ ఫస్ట్ వస్తుందంటే 6th క్లాస్లోనే 12th లెసన్లో మనకు దీనికి సంబంధించి విషయాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చదవాల్సిందే. నెక్స్ట్ ప్రజాస్వామ్యము రూపుదిద్దుకుంటున్న భావన అనేది మనకు ఉంది 9th క్లాస్లో లెసన్. ఇక్కడ మనకు ఇది 6th క్లాస్లో 12th లెసన్కి లింకప్గా ఉంటుంది కాబట్టి మనం చదవాల్సిందే. నెక్స్ట్ మానవ హక్కులు ప్రాథమిక హక్కులు అనేది లెసన్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 8th క్లాస్లో 18th లెసన్లో ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ మనకు 7th క్లాస్ 15th లెసన్ 8th క్లాస్ 10th లెసన్ లింకప్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి మానవ హక్కులు ప్రాథమిక హక్కులు అనేది 8th క్లాస్ 18th లెసన్. నెక్స్ట్ మహిళా రక్షణ చట్టాలు అనే పాఠం ఉంది కదా మనకు. సో అది ఎక్కడ ఉంటుందంటే మనకు ఫస్టే 6th క్లాస్లోని 16th లెసన్కి లింకప్గా ఉంది కాబట్టి మనము చదవాలి. ఇక్కడ చూడండి మిత్రమా, మీరు ఫస్ట్ 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2 లేదా 1 లేదా 3 క్వశ్చన్లు ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిఫికల్టీ లెవెల్ పెరిగినప్పుడు లేదా దాదాపుగా మనకు 8th క్లాస్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సో వీటిని కూడా ఒకసారి చూసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనము డిఎస్లో మనకు ప్రతి మార్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ మనము 10th క్లాస్ సోషల్ చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ సోషల్కి సంబంధించిన లింకప్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠం మనకు 10th క్లాస్లో ఉంది కదా. అయితే ఇది మనకు 5th క్లాస్లోని 14th లెసన్స్కి లింకప్గా ఉంది కాబట్టి చదువుతాం. నెక్స్ట్ భారతదేశ శీతోష్ణ స్థితి ఉంది కదా, ఇది కూడా మనకు 5th క్లాస్లోని 14th లెసన్ ఏదైతే ఉందో దానికి మనకు లింకప్గా ఉంది కాబట్టి చదవాల్సిందే. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే భారతదేశ శీతోష్ణ స్థితి మనకు 5th క్లాస్లో 14th లెసన్ ఉంది. మన దేశం మన ప్రపంచం అనేది, సో దానికి మనకు లింకప్గా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ జనాభా అనే పాఠం కూడా మనకు 5th క్లాస్లో ఉన్నటువంటి 14th లెసన్ ఏదైతే ఉందో మన దేశం మన ప్రపంచం అనే దాంట్లో, సో దానికి అక్కడ కొద్దిగా రిలేటెడ్ అక్కడ మనకు వస్తుంది టాపిక్ కాబట్టి దానికి లింకప్గా ఉంది కాబట్టి ఇది 10th క్లాస్లో చదవాల్సిందే. మనకు ప్రతిసారి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జనాభాకు సంబంధించి కూడా. నెక్స్ట్ భారతదేశ జాతీయ ఉద్యమము దేశ విభజన స్వతంత్రము 1939 to 1947 ఈ లెసన్ మనకు ఎక్కడ లింకప్ అవుతుందంటే 8th క్లాస్లో 11th లెసన్కి లింకప్గా ఉంది కాబట్టి సో దీన్ని కూడా మనము చదవాల్సిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం అనే లెసన్ ఏదైతే ఉందో ఇది మనకు 8th క్లాస్లోని 13th లెసన్స్కి లింకప్గా ఉంటుంది, గమనించండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియ ఇది మనకు 8th క్లాస్లోని 14th లెసన్, అదేవిధంగా 6th క్లాస్లోని 12th లెసన్స్కి లింకప్గా ఉంటుంది. ఈ యొక్క లెసన్లకు ఈ భారతదేశం ఎన్నికల ప్రక్రియ అనేది లింకప్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలు అనేవి వస్తున్నాయి కాబట్టి సో ఇది క్లియర్గా క్షుణ్ణంగా చదివే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ సమకాలీన సామాజిక ఉద్యమాలు ఇది మనకు 7th క్లాస్లోని 18th 19th లెసన్స్కు ఈ యొక్క పాఠం అనేది లింకప్గా ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా చదవాల్సిందే. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా తప్పకుండా ఇక్కడ 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ అయితే 8th క్లాస్ వరకు ఫస్ట్ పర్ఫెక్ట్గా చదవండి. దాని తర్వాత లింకప్గా ఉన్న టాపిక్స్ ఏవైతే నేను మీకు చెప్పానో వాటిని అన్నిటిని ఒక్కసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అన్నిటిని ఒక్కొక్కసారి చూసుకోండి సరిపోతుంది. మనకు 2-3 బిట్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఆ లింకప్ టాపిక్స్లోకి వెళ్ళి. కాబట్టి మీరైతే ఈ యొక్క లెసన్స్ని అన్నిటిని మీరు ఒకసారి రాసుకొని ఒకసారి 8th క్లాస్ వరకు కంప్లీట్గా చదువు అయిన తర్వాత వీటిని మీరు చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికి అంటే కంటిన్యూగా ఈ యొక్క లెసన్స్ ఉంటాయి. సో అక్కడ మీరు హైలైట్ అంశాలు ఏవైతే ఉన్నాయో మీకు టేబుల్స్లో ఉంటాయి హైలైట్ అంశాలు, వాటిని తప్పకుండా చదవండి ఈ లింకప్ టాపిక్స్లలో. సో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క లింకప్ టాపిక్స్ని అయితే మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లలో షేర్ అయితే చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనము 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి లింకప్ టాపిక్స్ బయాలజీలో ఏమున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. బయాలజీలో అదేవిధంగా ఫిజిక్స్లో కూడా ఏం లింకప్ టాపిక్స్ ఉన్నాయి 9th 10th అనే విషయాల్ని మన నెక్స్ట్ వీడియోలో మేము మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.